అండి అందరికీ నమస్కారం. ఈరోజు మనం మోతుచూరు లడ్డు చేసుకోబోతున్నాం. ఇది పావు కేజీ శనగపిండి, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము. ఇది బాగా పావు కేజీ శనగపిండికి 1 గ్లాసున్నర నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలి పలసగా. ఇదే అండి, ఇలా కలుపుకోవాలి. 3 గ్లాసుల పిండికి 2 గ్లాసుల నీళ్ళు పెట్టి ఇలా రావాలి పిండి, ఇలాగా చిక్కని మజ్జిగలాగా. మోతుచూరు లడ్డు చేసుకోవడానికి చిన్న హోల్స్ ఉన్న తీసుకున్నాం మేము. పెద్ద కన్నాలు ఉన్నది తీసుకుంటే ఒకవేళ సట్రము అప్పుడు అది మిక్సీ పెట్టుకోవాలి లైట్గా. ఇదైతే పట్టుకోవసరం లేదు. ఇలాగ స్టవ్ మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా ఒకే చోట ఇలాగ వేసుకోవాలి. అలాగ పడుకోవాలన్నమాట. లడ్డుకి బూందీ రెడీ అయిందండి. పెద్ద బూందీ అయితే ఇలా కొంచెం మిక్సీ పెట్టుకోవాలి దీన్ని. ఇది కొంచెం ఇలా బరగ్గా పెట్టుకోవాలి పెద్ద పూస అయితేని. పూస లడ్డుకి రెడీ అయింది కదండి. ఇప్పుడు పాకానికి ఒక గిన్నె పెట్టుకున్నాను. మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని నా దగ్గర ఇది ఉంది, ఇది పెట్టుకున్నాను. దీనికి 4 గ్లాసుల పిండికి 4 గ్లాసులు పంచదార వేసుకోవాలి. నాలుగు గ్లాసులు పంచదారకి 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఇదండి, పాకం అంటుకుంటే ఇలా జిగిరిగా ఉండాలి, తీగపాకం రాకూడదు. ఇందులోనే యాలకుల పొడి వేసుకోవాలి. ఇలా పట్టుకుంటే ఇలా జిగిరిగా అంటుకున్నట్టు ఉండాలండి, తీగపాకం అవసరం లేదు. ఫుడ్ కలర్ వేసుకోవాలి, ఆరెంజ్ కలర్. ఈ పాకంలోనే కొంచెం నెయ్యి వేయాలండి. ఇందులో బూందీ పూస వేసుకోవాలి. మనం ఇందులో బూందీ వేసుకున్నాం కదా, ఇదంతా పాకం దగ్గరికి అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి, దగ్గరికి అవ్వాలి ఇదంతానే. ఇందులోని దోసపప్పు వేసుకోవాలండి, వేయించిన దోసపప్పు వేసుకోవాలి. ఇది దగ్గరికి అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు 5 నిమిషాలు పోయాక మూత తీసుకొని ఇలాగ ఓ పళ్ళులో వేసుకొని చల్లార్చుకొని గోరెచ్చగా ఉండగా నొక్కుకోవాలి. ఇలా ఉండ చేసుకోవాలి. జీడిపప్పు అంటించుకొని ఇలా ఉండలు చేసుకోవాలి. మోతీచూరు లడ్డు రెడీ అయిందండి. ఇది మెత్తగా ఉంటుంది కాబట్టి లైన్గా పెట్టుకోవాలి, ఉదాహరణ కూడా పెట్టుకోకూడదు. ఎంతో రుచిగా ఉంది మోతీచూరు లడ్డు రెడీ. మీకు నచ్చితే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్.